వేసవిలో విద్యార్థులకు వివిధ క్రీడలకు సంబంధించి ప్రారంభమైన శిక్షణ కేంద్రాల నుంచి మంచి స్పందన వస్తోంది. నిన్న మొన్నటి వరకు పుస్తకాలతో కుస్తీ పట్టిన చిన్నారులు మైదానాల్లో తమకు ఇష్టమైన క్రీడల్లో సందడి చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఔత్సాహికులు క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నారు. లక్షల మందికి పైగా గాజా ప్రజలను వారి మాతృభూమి నుంచి వేరు చేసి లిబియాకు తరలించాలని అమెరికా యోచిస్తోంది. ఈ అంశంపై ట్రంప్ యంత్రాంగం ఇప్పటికే ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా అమెరికన్ మీడియా తెలిపింది. 2011 నుంచి లిబియాలో అంతర్యుద్ధంతో రాజకీయ అస్థిరత నెలకొన్న నేపథ్యంలో వేల కోట్ల లిబియన్ ఆస్తులను అమెరికా స్వాధీనం చేసుకుంది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే గాజా ప్రజలు పునరావాసాన్ని అంగీకరించబోమని జోర్దాన్, ఈజిప్ట్, అరబ్ దేశాలు స్పష్టం చేశాయి. అందుకు బదులుగా గాజా పునర్నిర్మాణానికి తోడ్పడాలని కోరుతున్నాయి. వెళ్లిపోయే ప్రజలకు ఆర్థిక ప్రోత్సాహకాలు, ఉచిత ఇళ్లకు అయ్యే ఖర్చులను భరించాలని యుఎస్ భావిస్తున్నట్లు అమెరికా మీడియా తెలిపింది. లిబియా మెదక్ జిల్లా కేంద్రంలోని డైట్ కాలేజ్ లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు నిర్వహించబడుతున్న శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు నిరంతర వృత్తిపరమైన బోధన, అభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యా బోధన సామర్థ్యాలపై ఉపాధ్యాయులకు తగు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి రాధాకిషన్, రిసోర్స్ పర్సన్ తదితరులు పాల్గొన్నారు. ఇది పాయింట్ ఇదొకటి రెండుంటిని కూడా జాయిన్ చేయండి. ఇది బోర్డు మీద చేస్తున్నా మన గ్రౌండ్ లో తీసుకొని మనము జాయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది జాయిన్ చేసి ఇప్పుడు వాళ్ళకి డిస్టెన్స్ క్యాల్కులేట్ చేయాలి. ఒక టేప్ ఇచ్చేయాలి, డిస్టెన్స్ క్యాల్కులేట్ చేయాలి. అప్పుడు వాళ్ళు నోట్ చేసుకున్నారు పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి ఇది డిస్టెన్స్. సో డిస్టెన్స్ ఒక 5 మీటర్స్ డిస్టెన్స్ అనేసి వాళ్ళే. సో 5 మీటర్స్ ఒక 10% ఇక్కడ నుంచి ఇక్కడికి వాకింగ్ చేయమని, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్. సో ఇంకొక పర్సెంట్ ఒక వాచ్ ఇచ్చి, సో వాచ్ ఇచ్చేసి నువ్వు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ 10 మీటర్స్ ఉంది. సో ఈ 10 మీటర్స్ ఎంత టైంలో కవర్ చేస్తున్నారో అది నోట్ చేయమని. సో ఇప్పుడు 10 మీటర్స్ ఉంది. సో 10 మీటర్స్ ఇలా మొత్తం 10 మీటర్స్ 1 మినిట్ ఎట్లా వస్తుంది అనేసి అంటే ఎంతైతే డిస్టెన్స్ కాన్స్టెంట్ కూడా ఎంతైతే డిస్టెన్స్ ని మనం ఎంత తక్కువ టైంలో తీసుకుంటే మనం అంత ఎక్కువ స్పీడ్ వస్తుంది. డిస్టెన్స్ బై టైం అనేది స్పీడ్ వస్తుంది అనేది వాళ్ళే డీల్ చేయాలి. సో ఈ విధంగా మేము అన్ని కాన్సెప్ట్స్ కూడా చేస్తాం. ఇది స్పీడ్ మళ్ళీ వెలాసిటీ అంటే ఏంటి, స్కేల్ అనేది. జాతీయ డెంగ్యూ దినోత్సవం పురస్కరించుకుని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సూపర్వైజర్లు, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్ కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలో డెంగ్యూ కేసులు ప్రజలకు ప్రబలే ఆస్కారం ఉన్నందున ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ డెంగ్యూ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత, ఇంటర్మీడియట్ అధికారి మాధవి, డిప్యూటీ డిఎంహెచ్ఓలు సృజన్, జ్ఞానేశ్వర్, డిసిహెచ్ఓలు డాక్టర్ శివదయాల్, జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మళ్ళీ అక్కడ కూడా రెవెన్యూ హాస్పిటల్ ఉంటుంది. అది మళ్ళా బయట చేసినప్పుడు మళ్ళీ అది ఇన్ఫెక్టెడ్ అవుతుంది. మళ్ళీ ఇన్ఫెక్టెడ్ అయినప్పుడు మళ్ళీ అందరికి కూడా స్ప్రెడ్ చేసి ఇవన్నీ కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆర్జా ట్రైనర్స్ పెంచినప్పుడు కూడా ఆ డెంగ్యూ హాస్పిటల్ ఫోటో కూడా చూపెట్టారు. ఏ విధంగా ఆ లైన్స్ ఎట్లా ఉంటుంది, సో దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేసుకోవచ్చు మనము. సో నార్మల్గా శానిటేషన్ పైన చూస్తే కూడా డెంగ్యూ హాస్పిటల్, నార్మల్ హాస్పిటల్ హ్యూమన్ రైట్స్ అయితే కూడా నేను ఎన్నోసార్లు నేను లెవెల్ కూడా చూస్తున్నాను.
వాళ్ళ ఆఫర్స్ ఏం చేస్తున్నారంటే దానికి ఒక రీజన్ ఉంది. సో ప్రతి ఇయర్ కూడా కంపల్సరీగా మనం ట్రైనింగ్ పార్ట్ లాస్ట్ ఇయర్ ఇచ్చినాం కదా, ఇయర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళు డే టు డే ఎవ్రీ టైం చేసేదే కదా, ఎవ్రీ డే చేసేది కదా, ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు అనేసి దయచేసి ఎవరు కూడా అనుకోవద్దు. కంపల్సరీగా వాళ్ళకి మనం ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో వాళ్ళందరినీ కూడా పిలిపించుకున్నప్పుడు సో మనకి సమ్మర్ యాక్షన్ ప్లాన్ అనేసి ఇంతకుముందు వరకు డివైడ్ చేసుకొని మొత్తం సమ్మర్ అనేది కూడా ఇంకొక 1 month ఉన్నది. సో ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారంగా మనం ముందుకెళ్తా ఉన్నాం. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మెట్పల్లి బిస్మిల్లా మసీదులో తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ ఆధ్వర్యంలో అడ్మిషన్ల కోసం ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రిన్సిపాల్ తిరుపతి ఆదేశాల మేరకు ఈ క్యాంపెయిన్ చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రతినిధులు మా విద్యా సంవత్సరంలో 10th క్లాస్ లో మంచి మార్కులు పొందిన విద్యార్థులు ఇంటర్లోనూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. ప్రతి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వినియోగించుకోవాలని అన్నారు. 548 మార్క్స్ రావడం జరిగింది. ఇంటర్మీడియట్లో 1000కి గాను 979 మార్కులు మంచి రిజల్ట్స్ రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా 100% ఫలితాలు సాధిస్తున్న మన మెట్పల్లి విద్యా సంస్థ కావున మైనారిటీ పేరెంట్స్ అందరూ కూడా ఇటు సదవకాశాన్ని వినియోగించుకొని విద్యార్థులందరినీ కూడా పాఠశాలలో చేర్పించాలి. 4వ తరగతి అయిపోయిన విద్యార్థులు 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్య మరియు అన్ని సకల సదుపాయాలు, మంచి గ్రౌండ్ ప్లస్ ఆర్ట్ అండ్ గేమ్స్, స్టాఫ్ నర్స్ అన్నీ కూడా కలవు. మంచి భోజన వసతి కూడా కలదు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకున్నారు. ప్రిన్సిపాల్ సార్ ఆదేశానుసారం మరియు మైనార్టీ విద్యా సంస్థల ఆదేశానుసారం మసీదులోకి వచ్చి అడ్మిషన్ క్యాంపెయినింగ్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ఇట్టి సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం. జగిత్యాల జిల్లా మెట్టపల్లి పట్టణంలోని ఈ రోజు మున్సిపల్ కమిషనర్ కి మనం రాబోయే వర్షాకాలం దృష్ట్యా ముందస్తుగా మెయిన్ డ్రైనేజీ పూడికతీత పనులను పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ రాబోయే వర్షాకాలం దృష్ట్యా చిన్న కాలువల నుండి వచ్చే మురికి నీరు మెయిన్ డ్రైనేజ్ లో కలుస్తున్నందున ముందస్తు జేసీబీ ద్వారా మెయిన్ డ్రైనేజ్ పూడికతీత పనులు చేపట్టడం జరుగుతుందని మరియు ట్రాక్టర్ల ద్వారా వెంటనే చెత్తను లిఫ్ట్ చేయించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్, నిజాం, అశోక్, నరేష్ పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్లోని భీమరెడ్డి నరసింహారెడ్డి విగ్రహం వద్ద మారోజు వీరన్న స్మారక కమిటీ ఆధ్వర్యంలో బహుజన సిద్ధాంతకర్త మారోజు వీరన్న 26వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చామకూరి నరసయ్య మాట్లాడుతూ ఈ దేశంలో వర్గ సమస్యలు పరిష్కారం కావాలంటే ముందస్తుగా కుల నిర్మూలన జరగాలని, అప్పుడే సైనిక రాజ్యం ఏర్పడుతుందని మారోజు వీరన్న అన్నారన్నారు. కార్యక్రమంలోని సిపిఐ ఎమ్మెల్యే రామచంద్ర వర్గం అధికార ప్రతినిధి బుద్ధ సత్యనారాయణ, సైదమ్మ, ఎల్లయ్య పాల్గొన్నారు. భారతదేశంలో వర్గ పోరాటాలతో పాటు ప్రధానంగా ఈ దేశంలో కులం అనేది ఉన్నది. ఈ కులం అనేది ఎప్పుడైతే నశిస్తుందో అప్పుడే ఈ వర్గ పోరాటాలు ఈ దేశంలో విజయవంతం అవుతాయి. తద్వారా ఈ దేశంలో శ్రామిక రాజ్యం ఏర్పడుతుందని చెప్పేసి ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా కుల వర్గ సిద్ధాంతాన్ని మరి మొదలుపెట్టింది ఎవరంటే మారోజు వీరన్న. ఇప్పటికి కూడా మనకు అర్థమవుతుంది. ప్రతిరోజు కూడా నిత్యం కూడా మనం మాట్లాడుకునేటువంటి పరిస్థితులు కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా కులం అనేది ఈరోజు ఘనీభవిస్తున్నటువంటి పరిస్థితున్నది. ఈ కులం అనేది ఇలా వర్గ పోరాటాలు ఇలా ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని పోరాటాలు చేసినా కమ్యూనిస్టులకు ఓటు రావట్లేదన్నా, కమ్యూనిస్టులకు సీటు రావట్లేదన్నా ప్రధాన కారణంగా అడ్డంకిగా ఈరోజు కులం అనేది చాలా అడ్డంకిగా కనపడతా ఉన్నది. అందుకోసం ఈ కులాన్ని మొట్టమొదటిసారిగా ఈ కులాన్ని మహానుభావుడు మారోజు వీరన్న మరి అది చెప్పడమే కాకుండా ఆచరణలో దాన్ని అమలు చేసేటువంటి కోసం అనేక ప్రజా సంఘాలను ఈ రాష్ట్రంలో నిర్మాణం చేసి ఆ ప్రజా సంఘాల ద్వారా ఆ ప్రజలు చూస్తాయి. ఆ ప్రజా సంఘాల కింద ప్రజలకు సమస్యల్ని ఎజెండా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉండడానికి అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించిన సందర్భంలో
అప్పుడున్నటువంటి కసాయి చంద్రబాబు ప్రభుత్వం మరి ఈ పోరాటాలు కనుక విజయవంతం అయితే రానటువంటి రోజుల్లో విప్లవం ముందే జయించినటువంటి పోలీసులు కానీ చంద్రబాబు ప్రభుత్వం కరకితంగా ఎన్కౌంటర్ చేసి ఆయన అత్యంత 26 సంవత్సరాలకున్న ఇంకా ఆరోగ్యంగా ప్రజల హృదయాల్లో మరి జరగని ముద్రేసినటువంటి మహానాయకుడు ఆయన ఒక కులవర్గ సిద్ధాంతాన్ని కూడా మనం బాగున్నటువంటి రోజులు ముందుకు తీసుకుపోయినప్పుడు మాత్రమే అది సక్సెస్ ఆ పద్ధతులలో ఆ రోజు మీరన్న ఆశయ సాధన కోసం మనందరం కూడా విజయాలు చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. జిల్లా కార్యదర్శి 26వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి రామపూర్ నరసింహ గారికి అదేవిధంగా కార్యక్రమ పాల్గొన్న సత్యనారాయణ గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ భారతదేశంలో వర్గ పోరాటాలతో పాటు ప్రధానంగా ఈ దేశంలో కులం అనేది ఉన్నది. ఈ కులం అనేది ఎప్పుడైతే నశిస్తుందో అప్పుడే ఈ వర్గ పోరాటాలు ఈ దేశంలో విజయవంతం అవుతాయి. తద్వారా ఈ దేశంలో శ్రామిక రాజ్యం ఏర్పడుతుందని చెప్పేసి ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా కుల వర్గ సిద్ధాంతాన్ని మరి మొదలుపెట్టింది ఎవరంటే అప్పటి మారోజు వీరన్న. ఇప్పటికి కూడా మనకు అర్థమవుతుంది. ప్రతిరోజు కూడా నిత్యం కూడా మనం మాట్లాడుకునేటువంటి పరిస్థితులు కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా కులం అనేది ఈరోజు ధనిగా ఇస్తున్నటువంటి పరిస్థితున్నది. ఈ కులం అనేది ఇలా వర్గ పోరాటాలు ఇలా ఎన్ని ఉద్యమాలు చేసినా ఎన్ని పోరాటాలు చేసినా కమ్యూనిస్టులకు ఓటు రావట్లేదన్నా కమ్యూనిస్టులకు సీటు రావట్లేదన్నా ప్రధాన కారణంగా అడ్డంకిగా ఈరోజు కులం అనేది చాలా అడ్డంకిగా కనపడతా ఉన్నది. అందుకోసం ఈ కులాన్ని మొట్టమొదటిసారిగా ఈ కులాన్ని మహానుభావుడు మారోజు వీరన్న మరి అది చెప్పడమే కాకుండా ఆచరణలో దాన్ని అమలు చేసేటువంటి కోసం అనేక ప్రజా సంఘాలు ఈ దేశం ఈ రాష్ట్రంలో నిర్మాణం చేసి ఆ ప్రజా సంఘాల ద్వారా ఆ ప్రజలు చూస్తాయి ఆ ప్రజా సంఘాల కింద ప్రజలు చూస్తున్న సమస్యల్ని ఎజెండా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడానికి అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించిన సందర్భంలో అప్పుడున్నటువంటి కసాయి చంద్రబాబు ప్రభుత్వం మరి ఈ పోరాటాలు కనుక విజయవంతం అయితే రానటువంటి రోజుల్లో విప్లవం ముందే జయించినటువంటి పోలీసులు కానీ చంద్రబాబు ప్రభుత్వం కరకితంగా ఎన్కౌంటర్ చేసి ఆయన అత్యంత 26 సంవత్సరాలకున్న ఇంకా ఆరోగ్యంగా ప్రజల హృదయాల్లో మరి జరగని ముద్రేసినటువంటి మహానాయకుడు ఆయన ఒక కులవర్గ సిద్ధాంతాన్ని కూడా మనం బాగున్నటువంటి రోజులు ముందుకు తీసుకుపోయినప్పుడు మాత్రమే అది సక్సెస్ ఆ పద్ధతులలో ఆ రోజు మీరన్న ఆశయ సాధన కోసం మనందరం కూడా విజయాలు చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. జిల్లా కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజలను మోసం చేశారని సిపిఎం రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్ అన్నారు. ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సిపిఎం ధర్నా ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం అందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని ప్రజలకు సూచించారు. జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మాదినేని రమేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సిఐటియు జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ విష్ణువర్ధన్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగనే పార్టీ రఘునాథపాలెం మండల కార్యదర్శి పార్టీకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగనే పార్టీ ఖానాపురం హవేలీ కార్యదర్శి పార్టీ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే పార్టీ 3 టౌన్ కార్యదర్శి సిఐటియు రాష్ట్ర నాయకులు కామ్రేడ్ భూకేశ్వర్ కార్యదర్శి కామ్రేడ్ బోరపట్ల సుదర్శన్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగనే పార్టీ ఖమ్మం నియోజకవర్గ కార్యదర్శి వర్గ సభ్యులు మహిళా సంఘం జిల్లా నాయకులు కామ్రేడ్ పత్తిపాక కామ్రేడ్ వెల్లిపల్లి శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గారిని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాం. వెనక ఉన్నటువంటి వాళ్ళందరూ కూర్చోండి. కామ్రేడ్స్ జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ జబ్బార్ గారిని కూడా పరిచయం కావాలని కోరుతున్నాం. సోదరులారా, బయట కొంత ఎండ మన కమిషనర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. లోపల ఉన్న కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ ఇతర అధికారులు కూడా బయట చెప్పేసి మనం ఈరోజు పెట్టిన డిమాండ్ ప్రధాన డిమాండ్ ఉంది. ఇవాళ నగరానికి ఇవాళ చదువు కోసం అయితే అనేక సందర్భాల్లో ఆందోళన కార్యక్రమం నిర్వహించాం. తక్షణమే రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రధాన డిమాండ్ కూడా ఈ రోజు మనం పెట్టడం జరిగింది. అక్కడున్న శారదా నగర్ రైల్వే అడ్డ పిచ్చి మునిగిపోయిన పరిస్థితి కనపడుతా ఉంది. ఇవాళ ప్రధానమైన రోడ్లు ఏదో ఉన్నాయి. ఖమ్మం తీయడంలో పిఎస్ఆర్ రోడ్డు కానివ్వండి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా తీర్చాలని చెప్పేసి గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నాం.
దాంట్లో భాగంగా వాళ్ళ ఈ మహిళలు ఇవ్వాలి, అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులను ఇవ్వాలి, అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులను ఇవ్వాలి, గృహలక్ష్మి పథకాన్ని ఇవ్వాలి, అర్హులైన ప్రతి మహిళ గృహలక్ష్మి పథకాన్ని ఇవ్వాలి, అర్హులైన మహిళలకు గృహలక్ష్మి పథకాన్ని ఉన్నాగా వచ్చారండి జనమందరూ కలెక్టర్ కూడా వస్తారు కాదు కదా, అధికారులు చూసి అనుకుంటారు కదా. ఏం కాదు కాదండి, మీకేం ఇబ్బంది కలగదు అక్కడ. సూర్యాపేట జిల్లా వైద్యారోగ్య శాఖ అవినీతిపై ప్రభుత్వం సీరియస్. 5 రాష్ట్ర మెడికల్ అధికారులతో రంగంలోకి దిగిన విచారణ కమిటీ. జిల్లా వైద్యారోగ్య కార్యాలయంలోని సోదాలు మామూలుగా తీసుకుంటూ అవినీతిని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో వైద్యాధికారులపై చర్యలకు సిద్ధమవుతున్న ప్రజలు. ఇదొకటి కాపీ ఇవ్వండి అమ్మా మాకు. డాక్టర్ కృష్ణ కూడా వేశారు. consultant who does not prescribe MBBS registration, validity express and respect that. So there is no mention of Dr. K. Krishna as per the minimum records of the DMLHO under Medical Establishment Act, and also as per the report of the DMLHO dated which date she has been provided. జిల్లా నడిగూడెం మండలం తెల్లబెల్లి గ్రామానికి చెందిన 13B కొమరబండ మేజర్ మాజీ
చైర్మన్ చుక్కా బాబురావుకు ది బెస్ట్ రైతు అవార్డు లభించింది. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా క్రిమి సంహారిక మందులు వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులు కృషి చేసినటువంటి చుక్కా బాబురావుకు ది బెస్ట్ రైతు అవార్డు అన్నారు. హైదరాబాద్ క్షేత్రం ఆఫీస్ లో అందజేసిన ఈ కార్యక్రమంలో క్షేత్ర ప్రతినిధులు చుక్కా వెంకటేశ్వర, డైరెక్టర్ చందు, సీనియర్ డైరెక్టర్స్ జీవి రామారావు, బొజ్జా ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అనాథ పిల్లలకు ఆరోగ్యశ్రీ కార్డులను త్వరలోనే అందజేయనున్నట్లు మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. శనివారం టూరిజం ప్లాజా హోటల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన అనాథ నిరాశ్రయులైన పిల్లలకు ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అనాథ పిల్లలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతి శోభన్, శ్రీలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.